ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైన ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకున్న కొప్పర్గ, హంకర్గ, సాలూరా, కాజాపూర్ గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురైన వరి, సోయా, పత్తి, కంది తదితర పంటలను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగించడంపై దృష్టిని కేంద్రీకరించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 7వ బెటాలియన్ పోలీస్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని, వరద తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సదుపాయాలు పునరుద్ధరిస్తామని అన్నారు. భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతా, ఏసీపీ రామారావు తదితరులున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం చూస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడ బోధన్ లోపల అంగర్గా అయిపోయింది. బోర్డు తీసుకొచ్చేసి వాళ్ళని బోర్డు సాయంతో కాజాపూర్ తీసుకొచ్చి ఆ నుండి ట్రాక్టర్ తీసుకురండి. వాటర్ తగ్గుద్ది కానీ వీలైనంత మందిని కావాలని తీసుకొని వస్తే ప్యానిక్ అనేది ఉండదు. వాళ్ళు ఆలోచించారు తగ్గుద్ది. అయితే ఏమైందంటే 12 గంటలు ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు స్టేట్లో అగ్రీ అయిందట. సో స్లోగా పెంచుతారు, కింది వాళ్ళకి అలర్ట్ చేసుకుంటా పెంచుతారు. దానివల్ల ఖచ్చితంగా సాయంత్రం వరకు మార్పు వస్తుంది. ప్లస్ అట్లీస్ట్ మహారాష్ట్ర వదిలేస్తే ఇటు సైడ్ అయితే వర్షం తగ్గింది. సింగూర్ ఏరియా, కామారెడ్డి ఏరియా తగ్గింది కాబట్టి యూనిట్ రిలీఫ్ వస్తుంది. అలర్ట్గా ఉన్నప్పుడు వాటి సైడ్ ఏమి ఇష్యూ కూడా లేదు. అందుకనే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా 7వ బెటాలియన్ అందరినీ ఇక్కడికే పంపిస్తాం. ఇంకా అసిస్టెన్స్ అవసరమైతే సబ్ కలెక్టర్కి చెప్పండి, మేము పంపిస్తాం. ఫెసిలిటీస్ కూడా వాటర్ అక్కడ కూడా పెట్టి ఓకే. సో నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయక చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమున్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీకి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు. సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ టీమును 7వ బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధను సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము.
నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము ఉన్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు, వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు, మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదు, ఓన్లీ రోడ్స్ డ్యామేజ్ జరిగింది, క్రాప్ డ్యామేజ్ జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ చేయగలిగాం. నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండలం అరుగు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి బాలాజీ జెండాను ప్రధాన వీధిలో గుండా ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు బాలాజీ జెండాతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. తాజా మాజీ సర్పంచ్ గుర్త పద్మ రాజేందర్ మాట్లాడుతూ సుమారు 250 క్రితం నుండి బాలాజీ జెండాను ప్రతిష్ఠిస్తున్నామన్నారు. తిరుపతి వెళ్లలేని భక్తులు బాలాజీ జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారన్నారు. తిరుమల తిరుపతి స్వామివారి ఆశీస్సులు మా గ్రామంపై ఇళ్లవేళలు ఉండాలని స్వామివారి వేడుకున్నామన్నారు. గ్రామం నుండి భక్తులు విచ్చేసి జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. సనాతన ధర్మం అభివృద్ధి చెందాలంటే అన్ని గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ దేవభక్తి కలిగి ఉండాలన్నారు. అనంతరం అరుగు గ్రామ వీడీసీ సభ్యులు జకరాంపల్లి వీడీసీ సభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అరుగు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జెండా మధుకర్ శర్మ, జెండా మనోహర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ నమో నమః. ఇవాళ మా అరుగుల్లో ఆర్మూర్ జెండాని అత్యంత వైభవంగా ఊరేగించి మా పక్క గ్రామంలో ఉన్న జక్రంపల్లి వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ చరిత్ర పురాణాలకు వెళ్తే ఇది గత 2 నుంచి 250 సంవత్సరాల క్రితమే మా పూర్వీకులు ఈ ఆర్మూర్ జెండాని స్వాగతించి అప్పట్లో తిరుమల తిరుపతికి వెళ్ళని భక్తులు ఏదైతే ఉన్నారో గ్రామాలలో వారందరూ వారి మొక్కులు కావచ్చు, ముడుపులు కావచ్చు, వెళ్ళలేని పరిస్థితులలో ఈ జెండాకు ఇచ్చి వారి మొక్కుల్ని దీన్ని తిరుపతికి సాగనంపేందుకు ఒక సాంప్రదాయంగా వచ్చింది. నిజంగా ఇది సంతోషం. దాన్ని ఇట్లనే ఇంకా మేము మా గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీలు దాన్ని కొనసాగిస్తూ ఆ తిరుమల యొక్క ఆశీర్వాదం మా గ్రామం పైన, మా పైన ఉండాలని చెప్పేసి గ్రామంలో ప్రతి ఒక్క భక్తులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క మొక్కుని జెండాకు సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ సనాతన ధర్మం ఇంకా మున్ముందుకు అభివృద్ధి చెందాలంటే ఈ గ్రామాలే కాదు ఇంకా ఎన్నో గ్రామాలు ఇట్లాంటి కార్యక్రమాలలో, ధార్మిక కార్యక్రమాలలో వారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంకా గొప్పగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇట్లాంటి శక్తిని, బుద్ధిని మా గ్రామస్తులకు, ఇంకా పక్క గ్రామస్తులకు ఆ ఇంకన్నా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ జెండాని గత 50 సంవత్సరాల నుంచి మా అయ్యగారు, వీరి పూర్వీకులు కూడా దీన్ని తీసుకుపోయి తిరుమలలో భక్తుల యొక్క కానుకల్ని తిరుమల వెంకన్నకు సమర్పిస్తున్నారంటే వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలని చెప్పేసి మేము కూడా వాడికి ప్రాధాన్యపడుతూ నమో వెంకటేశాయ నమో నమః. శ్రావణ శుద్ధ తృతీయ నుండి చాలైనటువంటి జెండా జాతర అంకాపూర్కు 5వ తారీఖు నాడు పోవడం జరిగింది. 23 దినాలు గణపతి చవితి వరకు అంకాపూర్లో పూజలు అందుకొని తర్వాత అరుగుల గ్రామస్తులకు అంకాపూర్ వాసులు నిన్న గణపతి గురువారం ఋషి పంచమి రోజు స్వాధీనపరిచారు. అరుగుల నుండి కూడా చాలా అత్యంత వైభవంగా జనం వచ్చి ఊరవుతున్న అంకాపూర్ గ్రామ శివారు నుండి అరుగుల వాళ్ళు స్వాధీనపరుచుకొని నిన్నటి నుండి అత్యంత వైభవంగా గ్రామంలో సంతోషంగా చేసుకుంటూ రాత్రి ఈ రోజు ఉదయం పొద్దున స్నానం సంధ్య ఆ వాక్యం చేసుకొని ముడుపులు మంగళారతులు తీసుకొని వచ్చి స్వామి సమర్పించి 9:30 నుండి 10 గంటలకు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా మరి కార్యకర్తలు అధికారస్తులు అందరూ కూడా వచ్చి స్వామి వారి సేవలో పాల్గొని వైభవంగా నిన్నటిలాగే వీళ్ళు కూడా గ్రామ శివారులో అప్పచెప్పి ముందరికి సాగిపోతున్నారని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
శ్రీనివాస గోవింద గోవింద వెంకటేశ్వర గోవింద గోవింద ముక్కువాడ గోవింద వెంకటేశ్వర గోవింద గోవింద ఏడుకొండ రమణ గోవింద గోవింద గోవిందా 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 గోవిందా. భీమ్గల్ పట్టణంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జరిగిన నష్టాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. భీమ్గల్ పట్టణంలోని ప్రధాన రహదారులు దెబ్బతినగా కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దీంతో సాధారణ రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణానికి చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు పాడే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ప్రాంతంలో తాత్కాలికంగా మట్టి గ్రావెల్ వేసి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్లు బ్రిడ్జిలు మరమ్మతులకు అత్యవసర నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు సాయం అందించడానికి మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాలేకపోయినా నేను ఇవాళ పొద్దుగాలు వచ్చిన పొద్దున మబ్బున 5 గంటలకు లేచి వచ్చిన. అయితే వచ్చి ఈ భీమ్గల్ చూడండి ఒకసారి. ఇదేం లేదు, ఒక గ్రిడ్ పోయింది, 25 మీటర్స్ బ్రిడ్జ్లో. అది రీప్లేస్ చేయాలి, అర్జెంట్ వర్క్స్లో పెట్టి నేను కూడా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈఎన్సీ రోడ్స్ ఎవరు? నేను తనను కూడా రిక్వెస్ట్ చేస్తా, సిఈ రోడ్స్ని మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా. అర్జెంట్గా రీప్లేస్, అర్జెంట్గా ప్రపోజల్ పెట్టి నాకు కూడా ఒకటి పంపిస్తే నేను కూడా నా లెటర్ మీద కూడా పెడతాను. నమస్కారం. ఒకసారి చూసి నాకు సాయం చేయరు, నా కాన్షియన్స్. వాగు ఒడ్డుకు ముఖ్యంగా మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ కప్పలవాగు, పెద్దవాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు విపరీతంగా వృత్తంగా ప్రవహించడం వల్ల, అంటే పైన సిరికొండలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3 చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ఒకటేసారి కప్పలవాగులోకి రావడం వల్ల ఒకటేసారి విపరీతంగా ఉధృతంగా, అంటే అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ వరద బారింది అని చెప్తున్నారు వాగులలో. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, మేము మాకు తెలిసినప్పటి నుంచి మేము చూడలేదు ఇంత వాగు పారడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మనం ఏం చేయలేము, అది ప్రకృతి వైపరీత్యం, మరి భగవంతుడి దయ. కాబట్టి ఆ విపరీతమైన ఈ వాగు ఉధృతి వల్ల వాగొడ్డున ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది. పొలాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, సోయలు కావచ్చు, అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయించినాం. ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో 1162 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అట్లనే 95 ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు. 30 ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇవాళ రేపు కూడా వెరిఫై చేయమన్నాను. మరి నిన్న మొన్న వర్షాల్లో మీరు సరిగ్గా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు. ఎందుకంటే చాలామంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారుల లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇవాళ రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను. నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి 25,000 రూపాయలు, అట్లాగే మొక్కజొన్నకు కూడా ఎకరానికి 25,000 రూపాయలు, సోయాకు కూడా 25,000 రూపాయలు. అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో 25,000 రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారము సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లనే మా బాల్కొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను, వేల్పూరు రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ కల్వర్ట్ ఉంటుంది, పూర్తిగా తెగిపోయింది. దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కల్వర్ట్ కట్టియాలి. మరి నేను మా ఆర్ఎండ్బి అధికారులకు కూడా దాన్ని వాళ్ళకు చూపించడం జరిగింది. అట్లనే ఈ భీమ్గల్ ఆర్మూర్ ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవాళ రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నది. కాబట్టి దయచేసి క్షేమంగా ఉండండి. అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రండి.
వాగుల దగ్గరికి వెళ్ళకండి, చెరువు కట్టల దగ్గరికి వెళ్ళకండి, కరెంటు పోల దగ్గరికి వెళ్ళకండి, చిన్నపిల్లల్ని అస్సలు వెళ్ళనీయద్దు. దయచేసి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కావచ్చు, పిఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయినా ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తూ ఉన్నది. ఈ అన్ని డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతూ ఉన్నది. నేను కూడా అందుబాటులో ఉంటాను. నేను ఇవాళ ఇక్కడే వేల్పూర్లో అందుబాటులో ఉంటాను. రేపు నాకు అసెంబ్లీ ఉన్నది, చూస్తాను. ఇక్కడ ఏమైనా పరిస్థితి అట్లా బాగాలేకపోతే అసెంబ్లీకి కూడా పోకుండా నేను ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయండి, నా పి అరుణ్కి ఫోన్ చేయండి, సురీత్ రెడ్డి అన్న అఫీషియల్ పి ఉంటారు ఆయనకు ఫోన్ చేయండి, లేదు అక్కడ ఉన్నటువంటి మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు మీరు ఫోన్ చేయండి. మా పార్టీ యంత్రాంగం కూడా మీ దగ్గరకు వస్తుంది, అధికారులు కూడా మీ దగ్గరకు వస్తుంది. ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసుకొని బాల్కొండ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. కానీ మనముగా మన వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మరొక్కసారి మనం చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పని ఉంటేనే బయటకు రండి, ఇంటి బయటకు రండి. పని ఊరికే బయట తిరగద్దాం, అటు వాగు దగ్గరికి పోయేద్దాం, నీళ్ళు వారుతున్నాయి, లేదా చెరువు నిండిందట చెరువు దగ్గరికి పోయేద్దాం అని మాత్రం పోకండి. దయచేసి కాలువల దగ్గరికి పోకండి. చిన్నపిల్లల్ని కరెంటు పోల్ దగ్గరికి అసలే పంపించద్దు, ఎందుకంటే షాక్లు కొట్టే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉన్నది బ్రహ్మాండంగా గ్రౌండ్లో. కాబట్టి అధికార యంత్రాంగం మీతో ఉంటుంది, నేను కూడా మీతో ఉంటా. కానీ మీరు ప్రజలుగా మీరు మీ జాగ్రత్తలో ఉండాలని చెప్పి మనగేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భీమ్గల్ పట్టణంలోని కప్పలవాగు బ్రిడ్జిని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జరిగిన నష్టాన్ని అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజు జరిగినటువంటి మన పైన ఉన్నటువంటి సిరికొండ మండలంలో అధిక వర్షపాతంతో జరిగినటువంటి చెరువులో దండిపడడంతో ఈ భీమ్గల్, వేల్పూర్, ముఖ్యంగా ఏరుగట్ల మండలాలు ఎక్కువగా పంట నష్టం జరగడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ వైపరీత్యానికి మన చేతిలో ఏం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి వాస్తవాలు వివరించి రైతుకు జరిగినటువంటి నష్టాన్ని పరిహారం రూపంలో ఇప్పించాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇప్పుడే ఇక్కడ ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏడీ గారు, అగ్రికల్చర్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు కూడా ఉదయం నుండే నిన్న సాయంత్రం నుండి అందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చేసి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఏ రైతు కూడా ప్రభుత్వం అందించే పంట నష్టానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ ఏ రైతును కూడా మిస్ కాకుండా చేసి అందరూ ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేద్దాం. తర్వాత ఏమొస్తుంది అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ 2-3 రోజులు ఉండాలా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ నష్టమైందో మన బాధ్యతగా అధికారులకు వివరిస్తే వాళ్ళు నివేదికలు పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా జరగబోయే నష్టానికి రైతులకు సానుభూతి తెలియజేస్తూనే మా వంతు సాయంగా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందే విధంగా మేము అధికారుల ద్వారా నివేదికలు పంపించి ప్రభుత్వంతో మాట్లాడి అందించే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు. ఈ పోటీల ఎంపిక ఆగస్టు 30 మరియు 31 తేదీల్లో మహబూబ్ నగర్, పాలమూరు యూనివర్సిటీ నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలకు అండర్ 14-16 సంవత్సరాల బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు క్రీడా దినోత్సవంగా ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించి ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ సర్టిఫికేట్స్ అందజేశారు.
తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పునాది. మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నందుకు నాకు గర్వకారణంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెరికెట్ జైపీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా దినోత్సవం ప్రాముఖ్యత, మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడి యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు పదోన్నతిపై వచ్చిన నిఖిత వ్యాయామోపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం రాంపూ గ్రామంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల్లీ గణేష్ సభ్యులు మట్టి గణపతిని ప్రతిష్ఠించి అందరికీ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జకరాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆదినాథ స్వామి ఆలయంలో చిన్న బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. బాలాజీ జెండాకు పూజలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. జెండా మధుకర్ శర్మ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిట్ల శ్యామ్ సుందర్, చిట్ల వర్ష, చిట్ల శ్రీనివాస్, చిట్ల వనమాల దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కోటపల్లి శశికాంత్, జెండా మధుకర్ శర్మ, జెండా మనోహర్ శర్మ పాల్గొన్నారు. మంగళం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నవోతో నభవిష్యతి. శ్రీ అలిమేలు మండ సహిత లక్ష్మీ వెంకటేశ్వర భూనీల సమేత ఆదినాథ స్వామి దేవాలయం అతి పురాతన దేవాలయం. 600 సంవత్సరాల దేవాలయం. చాళుక్యులు అప్పటి దేవాలయం ఇది. ఈ దేవాలయం తమిళనాడులో మన జట్రాంపల్లి గ్రామంలోనే ఉన్నది. భక్తులు కూడా బాగా వస్తారు వేరే గ్రామాల నుండి. మన గ్రామాభివృద్ధి కమిటీ వారు డెవలప్ జాతర ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము ఈ జెండా వస్తుంది. మన భాద్రపద మాస శుక్ల షష్ఠి నాడు మన దేవాలయానికి తిరుపతి దేవస్థానం నుంచి వేతనాలు కూడా వచ్చాయి దేవాలయానికి. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఏటా గణపతి చవితి తెల్లారి మా జక్రాన్పల్లికి పురాతనం నుంచి ఈ వెంకటేశ్వర జెండా ప్రతి ఏటా జరుపుకుంటాము. ప్రతి ఏటా వస్తుంది ఇక్కడికి. మరియు ఇక్కడ జక్రాన్పల్లిలో ఆదినాథ స్వామి దేవాలయము గత పురాతనమైనది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇలానే జరుగుతున్నది. ఇట్లనే తిరుపతి జెండా వస్తుంది. మరి ఈ ఆదినాథ స్వామి మన భారతదేశంలో 2, 3 ఉన్నాయి. తమిళనాడు మరియు జక్రాన్పల్లి చాలా చాలా శ్రేష్టమైనది ఆదినాథ స్వామి. మనకు మొక్కు ఉన్నది మొక్కున్నట్లు అవుతుంది. మరి అదే విధంగా తిరుపతి జెండాసుగా మన కోరికలను ప్రతి ఏటా మేము ముడుపు కడతాము. ఇట్లనే గ్రామస్తులందరూ వస్తారు. ముడుపులు దేవునికి ఎల్లవెల్లలా ముట్ట చెప్తారు. జై శ్రీమన్నారాయణ. స్వామి వారి యొక్క జెండా నవరాత్రాలు చేసుకొని శ్రావణ శుద్ధ విధియ మొదలు శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆర్మూరు, దాని తర్వాత శ్రావణ శుద్ధ ఏకాదశి నుండి భాద్రపద శుద్ధ షష్ఠి పంచమి వరకు అంకావూరులు చేసుకొని రాత్రి షష్ఠి నాడు
ఇంకా అరుగుల గ్రామానికి రావడం జరిగింది. దాని తర్వాత పెద్ద జెండా ఏదైతే ఉందో బట్ట తీసుకొని ఉడుపులు తీసుకొని అయ్యగారు ప్రయాణంలో ఉన్నాడు. జక్రాంపల్లి గ్రామానికి చిన్న జెండాతో రావడం జరిగింది. ఇక్కడ అందరు కూడా చిక్కవాళ్ళు చాలా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా ఆదినారాయణ మందిరం రావడం జరుగుతుంది. గతంలో నేనైతే ఒక 55 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అంతకుముందు మా పూర్వీకులు వచ్చారు. ఈ పర్యటన భాగంలో ఈరోజు ఇప్పుడు ఒక 1 గంట నుండి పడికంటి గ్రామానికి పోతున్నాను. దేశ సంచార విభాగం హిందూ సాంప్రదాయం కాపాడడానికి ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అందులో అందరూ కూడా వీడియో వాళ్ళు, టీవీ వాళ్ళు, న్యూస్ వాళ్ళు, సత్య టీవీ, నవనాథ్ చట్టం వాళ్ళు అందరూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ సంప్రదాయం పెంపొందించడానికి వీళ్ళందరూ చేసే ప్రయత్నం. అందులో అందరం కూడా భాగస్వాములే. అందరం కూడా మంచి మన పిల్లలకు కొత్త తరానికి భవిష్యత్తు ఇచ్చి మన వ్యవస్థను కాపాడుకుందామని ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో జాతీయ క్రీడా మరియు తెలుగు భాష దినోత్సవ సంబరాలు నిర్వహించారు. కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ భారత హాకీ క్రీడలకు స్వర్ణయుగాన్ని మరియు ఒలింపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రీడాకారుడిగా ఎదిగిన ధ్యాన్ చంద్ మనందరికీ స్ఫూర్తిదాయకమని, అదేవిధంగా గ్రాంధిక భాషలో ఉన్న వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహార భాషలో ఉన్న ఆనందాన్ని తెలియజెప్పిన మహనీయుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పుట్టినరోజును తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం ఈ ఇద్దరు మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడలో నడిచి వారి స్థాయికి చేరాలని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేలుపూరి శశాంక్ రెడ్డి మాట్లాడుతూ హాకీ క్రీడా రంగంలో అద్భుతాలు సృష్టించి హాకీ క్రీడకు ఒలింపిక్స్ అంతర్జాతీయ స్థాయిలో వన్నె తెచ్చి తన పేరు మీద భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రకటించే స్థాయికి ఎదగడం అంటే సామాన్య విషయం కాదు. అదేవిధంగా గిడుగు రామమూర్తి కఠిన భాషను సరళమైన భాషగా అందరికి అర్థమయ్యే మాట్లాడగలిగే వచన సరళి కలిగిన భాషను ఉపయోగించడం ఒక రామమూర్తికి సాధ్యమైందన్నారు. ఈ ఇద్దరు మహనీయులు మనందరికీ ఆదర్శ స్ఫూర్తిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అతి భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అండగా నిలిచారు. నిజామాబాద్ రోడ్లో కొండూరు వాడి గ్రామంలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరి గృహోపకరణాలు పూర్తిగా నష్టపోయాయి. స్పందించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరద బాధితులకు తక్షణమే నిత్యావసర వస్తువులు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందజేశారు. అంతకు ముందు ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి దెబ్బతిన్న ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ వాటర్ అనేది అటు పోయి ఇటు పోయి ఎక్కువ ఎప్పుడు ఈ రోడ్ ఇక్కడ అక్కడ ఓకే సార్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని 150 ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలో వర్షపు నీరు నిలువగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరికొండ ఎంపీడీఓ, తహసీల్దార్ అలాగే సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు కొండూరు గ్రామాన్ని పర్యటించారు. వర్షానికి ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా తక్షణ సహాయ చర్యగా ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ చర్యతో గ్రామస్తులు కొంత ఊరట పొందారు. గ్రామస్తులు ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మరింత సాయం అందించాలని కోరుకుంటూ బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సిరికొండ మండలంలోని కప్పల వాగిపోయినటువంటి 5 గ్రామాలు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. మరి ఏకదాటిగా నిన్న ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా సుమారు 5-6 గంటల 20 సెంటీమీటర్ల వర్షం ఇక్కడ పడింది. అంటే ఇక్కడ మన ప్రాథమిక ఎంఆర్ఓ అంచనా ప్రకారం సిరికొండ తక్కువ కానీ ఇక్కడ పడినటువంటి విపరీతంగా ఉంది. మరి దానివల్ల ఇక్కడ ముంపుకు చాలా నష్టపోవడం జరిగింది. మరి పెద్ద మొత్తంలో కుంటూరులో మాత్రం చాలా జరిగింది. సుమారు ఒక 150-160-170 కుటుంబాలు
నీళ్ళు చేరడం జరిగింది. అందులో 90% పూర్తి నిండింది, 50% పూర్తిగా సగం దాకా వచ్చింది. కాబట్టి బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, వాళ్ళ సొంత ఉన్నటువంటి పేపర్ కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో జరిగింది. మరి అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి నిన్న ఎమ్మెల్యే గారు కూడా వాడి తర్వాత కుండూరుకు అక్కడ అక్కడనే ఆగిపోయిండు. దాన్ని స్వయాన ఎమ్మెల్యే గారు పరిశీలించారు. మరి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వచ్చి మరి చిన్నవాళ్ళ దాకా కూడా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వీటన్నిటికీ నిన్న కలెక్టర్ గారు కూడా మన వాడికి సిపి గారితో ఎమ్మెల్యే గారు రావడం, మరి వారు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు విన్నవించడం జరిగింది. మరి ఈరోజు కూడా మేము స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం, మన మండల రెవెన్యూ అధికారి కావచ్చు, ఎంపీ అధికారి కావచ్చు, మేము పొద్దున మార్నింగ్ నుంచి కొండూరులో సుమారుగా అంటే ఒక 100-120 ఇళ్ళు విజిట్ చేసినాం. అందులో చాలా బాధామైనటువంటి మార్పు అనిపించింది. ఎందుకంటే పూర్తిగా మట్టిళ్ళు అయితే నేలమట్టమైనాయి, సో సామాన్లు అన్నీ పోయినాయి. చాలా వాళ్ళు మానవతతో కొండూరు గ్రామ కమిటీ వాళ్ళు మరి నిన్నటి నుంచి వాళ్ళు ఒక సంఘంలో భోజనం ఏర్పడడం చాలా అభినందనీయం. మరి వాళ్ళు సొంతంగా కూడా బియ్యం కావచ్చు అందరూ ఇస్తారు. మరి ఈరోజు కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వారికి 25 కిలోల బియ్యం చొప్పున 30 కిలోల బియ్యం మరి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి రేషన్ డీలర్లు బియ్యం తీసుకురాన్న అప్పుడే 10 గంటలకు వెళ్ళింది. కాబట్టి ఏదైనా మనం చేయనటువంటి నష్టం జరిగింది. దీన్ని పూర్తి ఎవరైతే నష్టపోయినటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళ కింద నూతన ఇళ్ళు ఖచ్చితంగా ఇస్తాడని మేము హామీ ఇస్తున్నాం. మరి ఇక్కడ గడుకోలకు కూడా 10-20 ట్రాన్స్ఫర్లు కొట్టుకుపోయినాయి. మరి ఇక్కడ కూడా ఈ కాలనీ కూడా చాలా మటుకు నీళ్లు జలమయమైనాయి. మరి వాటికి కూడా ఏదైతే ప్రభుత్వ పరంగా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి జాతీయ విపత్తి కింద జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత కూడా ముందు అధికారులు కూడా అవుతుండ్రు. మరి ఇంత పెద్ద నష్టం జరగడం బాధ అయినప్పటికీ మనం ఎమ్మెల్యే గారు నిన్న హైదరాబాద్ నుంచి ఉండవుటి రావడం, స్వయాన ఆయన పరిశీలించి రాత్రి 7 గంటల దాకా ఇటు రాకపోకలు 100 ఊట్ల అక్కడ నుంచి వెళ్ళిండు. మరి ఈరోజు కూడా స్థానికంగా మన అధికారులతో ఫోన్లో మాట్లాడడం, మరి మాకు కూడా చెప్పడం, ఏదైతే లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకోవడమని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా మనం అందరం కూడా ఒక మానవత గృహంతో ఆలోచించి మనతో కూడా సాయం చేసి ఎవరికన్నా మనకు తోచిన విధంగా సాయం చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సిరికొండ మండలం చిన్న వాల్గొట్టు గ్రామంలో గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబ్బ సమీపంలో గల విస్తారమైన పొలాల్లోకి వాగు ఉధృతంగా చేరి ఇసుక మట్టితో కప్పేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఇసుక కప్పేసిన కారణంగా పంటలు మాత్రమే కాదు, భవిష్యత్తులో సాగు చేయడానికి కూడా వీలు లేకుండా పోయిందని బాధిత రైతులు కన్నీళ్లు మునిగారు. మా కష్టం మట్టి పాలైంది, ఇప్పుడు పొలం కోల్పోయామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కూర్తుంది మళ్ళీ రిగ్గు దాకా వస్తుంది చూడండి. రిగ్గు ఆ మర్రి సెట్ అన్నీ పడిపోతాయి ఇట్లా. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల సిరికొండ మండలం చిన్న వాల్గొట్టు గ్రామంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వయంగా ముందుకు వచ్చి రోడ్ల మరమ్మతు పనులు చేపట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచనలతో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కలిసి రోడ్లను సరిచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షులు రుండ్ల గోవర్ధన్, మాజీ సర్పంచ్ మండల మైపాల్, సీనియర్ నాయకులు యాత్రలింబాద్రి, గ్రామ కమిటీ అధ్యక్షులు బడాల గంగారెడ్డి తదితరులున్నారు. మామూలు నమస్తే మామూలు నమస్తే.
సర్పంచ్ సాబ్లు బాజీలు మళ్ళీ కాబోయేటు. సిరికొండ మండలంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను మండల వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య పరిశీలించారు. కురిసిన భారీ వర్షాలకు మండలంలోని 14 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. సుమారుగా వరి 3540 ఎకరాలు, మొక్కజొన్న 100 ఎకరాలు, సోయా 40 ఎకరాలుగా ప్రాథమిక అంచనా వేశామని ఆయన తెలిపారు. పూర్తి నివేదికను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి అందిస్తామన్నారు. పూరా లేదు. సిరికొండ మండలం గడకొల్ గ్రామంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డిలు పరిశీలించారు. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్డు, చెక్ డ్యాం, కరెంటు స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను మండల తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి తదితరులున్నారు. కంప్లీట్ అయితే ఇవాళ రాత్రి మంచి కనెక్టివిటీ ఉంటుంది. కొండూరు అయినందుకు ఇది దగ్గర భారీ వర్షాలు కురుస్తున్నందున నిన్న పొద్దున కలెక్టర్ గారు ఆర్డీఓ వాళ్ళచే ప్రతి డివిజన్కి ఎఫెక్టెడ్ ఉన్న మండలాలన్నిటికీ టీసీ తీసుకోవడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారి ఆదేశానుసారము ఆర్డీఓ గారు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకొని కింద ఉన్న పంచాయతీ సెక్రటరీలను కానీ, గ్రామ పంచాయతీ కారోబార్లను కానీ, ఆ ఊరి వీడీసీలను కానీ, అలాగే వీఆర్ఏలు ఉన్నారు వాళ్ళతోని అందరికీ అలర్ట్ చేసి వాళ్ళ ఎక్కడైతే ప్రజలకు ఇళ్ళు కూలినాయో, ప్రజలకు నిత్యావసర వస్తువులు తడిసి వాళ్ళు బాధపడుతుందో వాళ్ళందరికీ క్యాంప్ ఏర్పాటు చేయమన్నారు. ఇళ్ళు కూలిన వారి లిస్టు, క్యాంపులో ఎంతమంది భోజనం చేస్తుందో ఆ లిస్టు, అలాగే నిత్యావసర సరుకులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే బియ్యం సప్లై చేయడానికి అది ఒక లిస్టు తయారు చేయమన్నారు. ఇవాళ పొద్దున మేము తహసీల్దార్ గారు, నేను స్థానిక నాయకులు కలిసి కొండూరు వెళ్ళి అక్కడి ప్రజాప్రతినిధి, అక్కడి నాయకులతో కలిసి అక్కడి కార్యదర్శి, కారోబార్ అందరి ప్రతి ఒక్క భాగస్వామ్యంతో ఊరు మొత్తము పరిశీలించడం జరిగింది. కూలిన ఇండ్లను కానీ, అక్కడ జరుగుతున్న రిహాబిలిటేషన్ సెంటర్లో గుజరాత్ సంఘంలో పెట్టినారు. అక్కడ జనాలు సరిపోకుంటే వేరే దగ్గర కూడా వాళ్ళకు ప్లేస్ ఇచ్చి గుజరాత్ సంఘంలో వంటలు చేస్తూ, బీడీసీ ఆధ్వర్యంలో వంటలు చేస్తూ వాళ్ళకు కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడంతా బాగానే ఉంది. కానీ చాలా దెబ్బతినిపోయింది కొండూరు అనే విలేజ్. హ్యూమన్ లాస్ ఒక్కటే కాలేదు, ఇది మార్నింగ్ టైంలో వచ్చిన వరద కాబట్టి మనకు హ్యూమన్ లాస్ కాలేదు. కానీ ఆస్తులు చాలా నష్టపోయాను ప్రజలు. అక్కడ చాలా బాధాకరమైన విషయం ఇది. అనుకోని విపత్తు కాబట్టి దీనికి ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ఎక్కడ భావోద్వేగ లోన్ కావద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము కొండూరు నుంచి రామడుగు విలేజ్ వెళ్ళి అక్కడ కూడా 3 పేదవాళ్ళు ఉంటే బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము. బాగా రవి అండ్ ఎర్రన్న గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు గడకోల్కి వచ్చినాము. గడకోల్లో ఈ కప్పల వాగు పరిస్థితి చూసుకొని ఇక్కడ అసలు పొద్దు నుంచి పవర్ లేదు అని అంటే, వాటర్ కూడా ఇబ్బంది ఉన్నదంటే, ఆ పవర్ కొండాపూర్లో కూడా లేకుంటే అక్కడ మళ్ళీ పవర్ కనెక్షన్ చేయించి అక్కడ నుంచి ఒక 2-3 ట్రాక్టర్లు వాటర్ తెప్పించి ఇప్పుడు విలేజ్లో సప్లై చేసినాం గడకోల్లో.
ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవడానికి వచ్చినాం. తహసీల్దార్ గారు కానీ నేను కానీ స్థానిక నాయకులు కానీ తెలుసుకోవడానికి ఈ గడుపులు కూడా రావడం జరిగింది.